I want to welcome each one of you, my brothers and sisters in Christ, for our fifth Sabbath School lesson study, our weekly Bible study. But this is in Telugu language, one of the South Indian languages. I will do the English one little later. But now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనం, ఇది 5వ సబ్బాతుబడి పాఠం. ఈ యొక్క 5వ సబ్బాతుబడి పాఠం మనకున్న పాఠ్యాంశం ఏంటంటే నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఇది యేసు ప్రభు యొక్క ఆహ్వానం అన్నమాట. నా యొద్దకు రండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మనం ఈ జూలై నెల అంతం వరకు వచ్చేసాం. ఈ దినంతో జూలై అయిపోతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు అంత కృపతో మనల్ని నెలంతా కూడా కాచి కాపాడారు. మనల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాలని ప్రభు కాచి కాపాడారు. కనుకనే ప్రభుకు స్తుతులు చెల్లిస్తున్నాం. దాంతోపాటు మీలో అందరూ కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారు, ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారు. మీలో అనేక మంది నా కొరకు గత సంవత్సరం నుంచి ప్రార్థిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మీలో చాలామందికి ఈ యొక్క విషయం జ్ఞాపకం ఉంటుంది. అది గత సంవత్సరం ఇదే రోజున మా భార్య గారు ప్రభునందు నిద్రించారు. అప్పటి నుంచి మీరు మా కుటుంబం కొరకు, నా కొరకు, ముఖ్యంగా మా యొక్క కుమార్తె కొరకు ఎంతో ప్రార్థనలు చేసి ఓదార్పు కొరకు, ప్రభు యొక్క నడుపుదల కొరకు మీరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మీకు అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది చూచారా. ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా ఈ యొక్క మరణలోయలోంచి, ఈ యొక్క దుఃఖసాగరంలోంచి నన్ను, నా కుమార్తెను, మా కుటుంబ సభ్యులందరినీ ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ఆయన కాపాడారు. ఆయన మాకు ఆ యొక్క ఓదార్పును అనుగ్రహిస్తున్నారు. మీరందరూ కూడా ప్రార్థిస్తున్నారు. వందనాలు. మరలా ఈ దినం రేపు కూడా ప్రార్థించండి. ఈ యొక్క సంవత్సరం కాలం గడిచిపోయింది. అలాగే మన జీవితాలన్నీ కూడా గడిచిపోతున్నాయి. ప్రభు వచ్చేస్తున్నారు త్వరగా. వచ్చేసినట్లయితే ఇక మరణం లేదు, దుఃఖం లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు. ఆయన సన్నిధిలోనే మనం అందరం కూడా ఉండే ధన్యత కలుగుతుంది. కనుక మీరు ప్రార్థించండి. దేవుడు మమ్మల్ని ఆ యొక్క ఓదార్పుతో నింపేలాగా, మమ్మల్ని కాకుండా అనేక మంది గత సంవత్సరంలో ఈ యొక్క కరోనా వ్యాధి వలన, రకరకాల వ్యాధి వలన, పెద్ద వయసు వలన అనేక మంది ప్రభువునందు నిద్రించారు. మనకు తెలిసిన వారు, మన యొక్క సంఘ సభ్యులు, మన యొక్క ప్రియులు, వారి కొరకు కూడా ప్రార్థించాలి. మనం వారిని కూడా దేవుడు ఓదార్చి నడిపించేలాగా, వారిని కూడా ధైర్యంతో ఆయన రాకడ కొరకు సిద్ధపరిచేలాగా. మనకు కావాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనం ఎంతకాలం ఉన్నా ఒక రోజున మరణం అనేది మనిషికి తప్పదు. కానీ ప్రభు ద్వారా మనకు వస్తున్న ఆ గొప్ప ఆదరణ ఏంటంటే, ఆయన నమ్మిన వారు మరణించినా మరలా తిరిగి లేస్తారు. ఆయన నమ్మిన వారికి ఆయన అభయం ఇచ్చి నడిపిస్తారు. కనుక ఆ యొక్క కృప కొరకు, మా కుటుంబం కొరకు, అలాగే ఎటువంటి ఏ కుటుంబాలైతే ఈ యొక్క దుఃఖ సాగరంలో మరణలోయ గుండా వెళ్తున్నారో గత సంవత్సరం నుంచి, వారందరి కొరకు కూడా ప్రత్యేకంగా మీరు మీ కుటుంబాల్లో, మీ సంఘాల్లో ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ జులై నెలంతట్లో మీ కృప, మీ కాపుదల, నడుపుదల మాకు, మా కుటుంబాలకి, సంఘాలకి అనుగ్రహించారు ప్రభువా. మా అవసరాలన్నీ తీర్చారు. అనేక మంది గతించిపోయినప్పటికీ, అనేక కష్టాలు పొందినప్పటికీ, అనారోగ్యం పొందినప్పటికీ, నాయన మీ యొక్క కృప మాతో ఉండి మమ్మల్ని విడిచిపెట్టకుండా నడిపిస్తున్నారు. మీకు మహిమకరంగా, మీకు దగ్గరగా జీవించే ధన్యత దయచేస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నారు. మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి ప్రభువా. ముఖ్యంగా నన్ను, నా కుమార్తెని, మా కుటుంబాన్ని గత సంవత్సర కాలం అంతట్లో ఈ మరణంలో కూడా నడిపించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు నాయన విశ్వాసాలు అనేక ప్రాంతాల్లోంచి ప్రార్థిస్తూనే ఉన్నారు ప్రభా. మీ కృప వలన మేము ఇంతవరకు వచ్చాం తండ్రి. మాకు తెలుసు ప్రభా, మీరు త్వరలో వచ్చేస్తున్నారు. అప్పుడు మీ రాజ్యంలో ఇక దుఃఖం లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు. ఆ యొక్క నిత్యరాజ్యంలో ఉండాలని మేము, అదే రీతిగా నీ యందు నిద్రించిన మా యొక్క ప్రియులు, వారితో కూడా, వారి మహిమ శరీరాలతో మేము కలుసుకొని మేము కూడా మహిమ శరీరాలు పొంది మీ యొక్క సన్నిధిలో కలకాలం ఉండే ధన్యత దయచేయమని, మాకులాగే ఎన్ని కుటుంబాలు, ఎంతమంది వ్యక్తులు ఆ యొక్క ఇంకా మరణంలో గుండా ఆ దుఃఖంలో వెళుతున్నారో వారికి ఓదార్పును దయచేసి, ధైర్యం దయచేసి, మీ యొక్క రక్షణ, మీ యొక్క రెండవ రాకడ నిరీక్షణను వారికి అనుగ్రహించి మీ కృపలో నడిపించవలసిందని దీవించమని, ఈ దినాన్ని కూడా
ఈ వారపు పాఠం ద్వారా మాతో మీరే మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనకి ఇవ్వబడింది ఇంగ్లీష్లో కమ్ టు మీ అన్నారు. అంటే ప్రభు యొక్క ఆహ్వానం ఏంటంటే నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. మనకి ఇవ్వబడిన కంఠత వాక్యం మత్తయి సువార్త 11:28. మన అందరికీ కూడా తెలిసిన, చాలామంది కంటత పెట్టేసిన వాక్యం ఇది. దీనిలో యేసు ప్రభు వారు అన్నారు, ప్రయాసపడి సమస్త భారమును. ఏ భారం? పాప భారం. అంతేగాని ఏదో ఒక బస్తా మోస్తున్నారు, ఒక బస్తా నిండా ఏదో ఆ యొక్క బియ్యం ఉన్నాయి, బరువుగా ఉంది వారికి, లేదా బస్తా నిండా ఇంకేదో వారు అమ్ముకోవటానికి తీసుకెళ్తున్నారు, ఏదో వారికి పొలంలో పండిన ఆ అపరాలు. ఆ భారం కాదు సుమా. ఇక్కడ ప్రభు చెప్తున్నది ఏంటంటే పాపభారం. సమస్త ప్రయాసపడి సమస్త పాపభారమును మోసుకొని కూర్చున్న వారులారా నా యొద్దకు రండి. అంటే దేవుని యొద్దకు, యేసుప్రభు యొద్దకు వచ్చినట్లయితే ఆయన యొక్క వాగ్దానం చూడండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎంత గొప్ప ధన్యత చూడండి. అయితే ఈ లోకంలో మనకు ఉన్న సమస్య ఏమిటంటే మానవులుగా మనకి ఆధ్యాత్మికంగా విశ్రాంతి లేదు. కారణం ఏంటి? పాపభారం వలన ఆధ్యాత్మికంగా ఎంతో ఒత్తిడి వచ్చేసింది, ఆధ్యాత్మికంగా విశ్రాంతి లేదు. అలాగే శారీరకంగా కూడా విశ్రాంతి దొరకట్లేదు. కారణం ఏంటంటే మరి ఆదాము పాపం చేసిన కాడి నుంచి కూడా ప్రభు ఏమన్నారు, నువ్వు కష్టపడి చెమట వచ్చి పనిచేస్తేనే తప్ప నీకు ఆహారం దొరకదన్నారు. అలాగే మనం కూడా కష్టపడి పనిచేస్తేనే తప్ప, ముఖ్యంగా ఉద్యోగాలు ఉన్న వాళ్ళకైతే కాస్త పర్లేదు అనుకుందాం, వారంతా కాయ కష్టం చేయకలేదు. కానీ మరి రోజు వెళ్ళాలా, పనులు చేయాలా, అంటే ఆ యొక్క ఏ ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం చేయాలా. నా మట్టుకు నేను ఇక్కడ ఈ కాలేజీ వారికి, విశ్వవిద్యాలయం వారికి ఈ యొక్క బైబిల్ పాఠాలు చెప్తున్నాను. అయితే మరి అలాగే కొంతమంది ఏదో వ్యాపారం చేయాలా, ఏదో ఒక పని చేస్తేనే కానీ మన యొక్క జీవితం అనే బండి సాగదు కదా, ఆ యొక్క జీవితం అనే బండి ముందుకు వెళ్ళదు. కనుక ఏదో పని చేయాలి. కనుక శారీరకంగా అలసిపోతున్నాం. కొన్నిసార్లు వారు ఆఫీస్కి వెళ్ళినా సరే ఉదయం వెళ్ళిపోతున్నారు, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు ఇంటికి వస్తున్నారు. రోజంతా పని చేశాను అంటే ఏదో కష్టపడి పని చేయకపోయినప్పటికీ ఏదో రాళ్ళు రప్పలు మోయే అవసరం లేదు, కానీ రోజంతా అలసిపోయాను నేను అని విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. శారీరకంగా విశ్రాంతి లేదు, ఆధ్యాత్మికంగా విశ్రాంతి లేదు, శారీరకంగా విశ్రాంతి లేదు. మరి ఆరోగ్య విషయంలో కూడా విశ్రాంతి కనపడలేదు. కారణం ఏంటంటే వారికి ఏదో ఆ యొక్క రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ అంటున్నాం, బీపీ అంటున్నారు షార్ట్ ఫామ్లో. అలాగే లేకపోతే ఏదో ఆ చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి, డయాబెటీస్ అంటున్నారు. లేకపోయినట్లయితే ఏదో గుండె సంబంధించిన సమస్య. లేకపోతే ఈ ఇటీవల కాలంలో మన దాదాపు 2 సంవత్సరాల నుంచి కరోనా భయం ఒకటి పట్టుకుంది. దీనివలన ఆ సమస్య వచ్చేసింది. రకరకాల వ్యాధుల వలన ఆరోగ్య విషయంలో కూడా మనకి విశ్రాంతి కనపడలేదు. ఏదో మరి ఆ యొక్క వైద్యుల దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క ఔషధాలన్నీ కొనుక్కోవాలి, ఇంజక్షన్లు చేయించుకోవాలి అవసరమైన వారు, అది కూడా భారంగానే ఉంది. దాంతోపాటు మరి ఈ యొక్క కరోనా వచ్చిన గురించి ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చేసాయి. ఉద్యోగాలు చేసుకునే వరకు కొన్ని ఉద్యోగాలు పోయాయి, చాలామందికి ఉద్యోగాలు పోయాయి. కొంతమందికి ఉద్యోగాలు ఉన్నా సరే సగం జీతమే ఇస్తున్నారు కొన్ని చోట్ల వ్యాపారాలు కూడా చేసుకోలేని పరిస్థితి లాక్డౌన్స్లో. కనుక వ్యాపారాలు కూడా నష్టాలు వచ్చేసాయి. కనుక ఆర్థికంగా కూడా విశ్రాంతి లేదు, ఆర్థిక భారం కూడా పట్టేసింది మనకి. తర్వాత ఈ యొక్క సామాజికంగా కూడా విశ్రాంతి కనపట్లేదు. కాబట్టి అనేక చోట్ల అల్లర్లు, లేకపోయినట్లయితే ఆ యొక్క రాజకీయ సమస్యలు, సామాజిక సమస్యలు అనేకమైనవి. కనుక ఎక్కడ చూసినప్పటికీ విశ్రాంతి అనేది కనిపించట్లేదు. అయితే దేవుని బిడ్డలుగా ముఖ్యంగా ప్రభు చెప్తున్నది, ఆధ్యాత్మికంగా మీకు విశ్రాంతి లేదు పాపభారం వలన, నా యొద్దకు రండి అన్నారు. ఇది మూల భాష గ్రీకు, మనందరికీ తెలుసు ఈ యొక్క క్రొత్త నిబంధన. ఆ గ్రీకు భాషలో మత్తయి సువార్త 11:28 చదివితే అక్కడ వాడిన పదము ఇది నా యొద్దకు రండి అనేది ఒక ఆజ్ఞ. ఏదో బ్రతిమాలి చెప్పటం కాదు సుమా, దయచేసి నా దగ్గరికి రండి మీకు సహాయం చేస్తాను అనేదో దీనంగా జాలిగా చెప్పిన మాట కాదు అది. ఆ యొక్క గ్రీకు పదం వాడిన పదం పదానికి అర్థం ఏంటంటే
ఆజ్ఞాపించినట్లుగా నా దగ్గరికి రండి. కారణం ఏంటి? ఆయన ఆజ్ఞాపించడానికి ఆయన అర్హుడైన కారణం ఏంటి? ఆయన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు ఆయన. కనుక ఆయనకి ఆ హక్కు ఉంది, అధికారం ఉంది ఏమని ఆజ్ఞాపించి నా దగ్గరికి రమ్మంటానికి. ఉదాహరణకు తండ్రి ఉన్నారంటే ఆ యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ వారు అలసిపోయినట్లయితే లేకపోయినట్లయితే వారి కష్టాల్లో ఉన్నట్లయితే ఆయన వెంటనే వాళ్ళకి ఆజ్ఞాపించగలడు. కారణం తండ్రి కాబట్టి. ఇది ఆ పని మానేయి, లేదా ఇటు వచ్చేయి, లేకపోతే ఎక్కడో వారు కష్టాలు పడుతున్నారు అనుకోండి, ఎందుకు ఉంటున్నారు అక్కడ, వచ్చేయండి ఇక్కడికి, ఇంకా ఇంటికి వచ్చేయండి, ఇక్కడ మేము చూసుకుంటాం, మనకి ఏ లోటు లేదు ఇక్కడ అనే ఆజ్ఞ లాంటిది. ఇది ప్రభు అంటున్నారు, నా యొద్దకు రండి, ఆజ్ఞాపిస్తున్నారు. అయితే ఆయన యొద్దకు వస్తే ఏంటి మనకి జరిగే మేలు అంటే ఏమన్నారు? సమస్త భారమును మోసుకొని పోవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతిని దయచేయగలవారు యేసు ప్రభు మాత్రమే ఈ లోకంలో. ఇంకెవ్వరు కూడా ఆ విశ్రాంతిని ఇవ్వలేరు, ఇవ్వజాలరు. అయితే మనకి ఆధ్యాత్మిక విశ్రాంతి కావాలంటే ఏం చేయాలా? మనం మారు మనసు పొందాలా. అదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ నికోదేముకు కూడా చెప్పారు, నువ్వు తిరిగి జన్మించాలన్నారు. అంటే తిరిగి జన్మించడం అంటే మళ్ళీ నేను ఎలాగా పెద్ద వయసు వచ్చేసింది, మళ్ళీ తల్లిగర్భంలో ఎలా ప్రవేశించాలని ఆయనకు అనుమానం వచ్చేసింది. ఆయన మతబోధకుడు, యోధ మతబోధకుడు, ఆయన అనేక మందికి బోధిస్తున్నవాడు, తర్వాత మంచి పలుకుబడి ఉంది ఆయనకి సమాజంలో. ఆయన కూడా అంటున్నాడు, నేను ఎలా చేయాలి ప్రభువా అంటే యేసు ప్రభు చెప్పే విషయాలు అవి ఆధ్యాత్మిక విషయాలు, కానీ ప్రజలు దాన్ని ఏదో శారీరక అవసరాలలాగా లేదా శారీరక సంబంధించిన వాటిలాగా వారు అర్థం చేసుకున్నారు ఆ రోజుల్లో. ఉదాహరణకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడండి, ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి, అంటే ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళి సమరయ స్త్రీ నీళ్ళకి వస్తే ప్రభువారు అన్నారు, నేను నీకు జీవజలం ఇస్తాను. అమ్మాయి అన్నది ఆ వ్యక్తి, అయితే ప్రభు నాకు ఆ జీవజలం అండి, ఇంకెప్పుడు కూడా నేను ఈ యొక్క నీళ్ళతో అవసరం ఉండదు నాకు అన్నది. అయితే ఆయన చెప్పే విషయం దేని గురించి? ఆధ్యాత్మిక విషయాలు, కానీ వీరేమో శారీరకంగా అనుకుంటున్నారు. కనుక మనం కూడా ఈ విషయాన్ని గుర్తించి నా యొద్దకు రండి అన్న విషయం ఆధ్యాత్మిక విషయం. మనకున్న పాప భారాన్ని తొలగించగల శక్తి ఆయనకే ఉంది. కనుక ఈ విషయాన్ని గుర్తించాలా. ఒక విషయాన్ని మనం గుర్తించాలి, అదేమిటంటే ప్రియ సోదరి సోదరుడా, నీకు ఆ ఆధ్యాత్మిక అవసరత నీ జీవితంలో ఉన్నదని నువ్వు గుర్తిస్తున్నావా? నీలో పాపభారం ఉందని నువ్వు గుర్తిస్తున్నావా? అయితే యేసు ప్రభు ఏం చెప్పారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనకి, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పారు. కనుక మనకి ఆయన ఆ యొక్క జీవాన్ని ఇవ్వటానికి పిలుస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మనకు కలిగేది ఏంటి? జీవం. జీవం అంటే ఏ జీవం? శారీరక జీవం కాదు. శారీరకంగా ఆల్రెడీ మనకు జీవితం ఉంది, ఇప్పుడు ఎక్కువ కాలం ఉండదు కానీ ఇది. కానీ ఆయన ఇస్తానంటుంది ఏంటి? నిత్య జీవం, ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఆయన ఇస్తానంటున్నారు. ఏ లోక సంబంధమైన జీవితాన్ని మనం పుట్టాం కాబట్టి మనకి అలాగే జీవితం ఉంది కొన్ని సంవత్సరాలు. అది కూడా ఆయన మనల్ని మనుషులను ఆయనే కదా చేశారు. కానీ ఆయన చెప్తున్నది ఏంటంటే నిత్య జీవం ఇవ్వటానికి మనల్ని పిలుస్తున్నారు. అలాగే యేసు ప్రభువు వారు ఏమన్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయం చదువు చూడండి, ఆ యొక్క 5 నుంచి 9 వరకు ఉన్న వాక్య భాగంలో. యోహాను సువార్త 10వ అధ్యాయం 5 నుంచి 10 వరకు ఉన్న వాక్య భాగంలో చదివినట్లయితే, నేనే ఈ యొక్క ద్వారాన్ని అన్నారు. ఎక్కడికి? నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు. ద్వారం లేకపోయినట్లు ఇంట్లోకి ఎలాగెళ్తాం? అలాగే యేసు ప్రభువు లేకపోయినట్లయితే, ఆయన నమ్మకపోయినట్లయితే, ఆయన ప్రకారంగా జీవించకపోయినట్లయితే ఆ పరలోక రాజ్యం చేరలేం మనం. మనందరికి కావాల్సింది ఆ యొక్క పరలోకం చేరాలన్నదే మన గురి. కనుక అయితే ఒక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అదేమిటంటే దేవుడు నా యొద్దకు రండి అని పిలిచినప్పుడు ఆయన దగ్గర మనం నేర్చుకునేది ఏమిటంటే, ఆయన దగ్గర మనం తెలుసుకునేది ఏమిటంటే, ఆయన దగ్గరికి మనం వెళ్ళినట్లయితే కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు అస్సలు మనల్ని పట్టించుకోరు, వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు, వారిని మన సమస్య చెప్పుకోవటానికి కూడా మనకు సమయం ఇవ్వరు వాళ్ళు. యేసుప్రభు అలా కాదు. మనకి ఏ సమస్య ఉన్నా ఏ టైం అయినా సరే, ఇప్పుడు కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆఫీస్ టైంలో రా, ఇప్పుడు ఆఫీస్ కట్టేసి టైం అయిపోయింది, ఇప్పుడు కాదు రేపు రా మళ్ళా అంటారు. యేసుప్రభు అలాగే అంటలేదు.
రాత్రి పగలు కూడా ఎప్పుడు ఆయన దగ్గరికి మనం ప్రార్థనతో వెళ్ళినప్పటికీ, అంటే మనం ప్రార్థించినప్పటికీ సిద్ధంగా ఉంటున్నారు మన ప్రార్థన వినటానికి. ఎంతసేపు చేసినా విసుగుపోవట్లేదు. ఎంతసేపు చేస్తున్నావేంటి, ఏదో 2 ముక్కల్లో చెప్పే ఇదంతానే అంటలేదు ఆయన. ఓపికతో వింటున్నారు. కనుక ప్రభు ఏమన్నారు, నేను సాత్వికుడను, దేని మనసు గలవాడను, సాత్వికుడను. ఇది కనుక ఆయనలో ఆ సాత్వికం ఉంది, ఆ యొక్క దీనత్వం ఉంది. ఆయన మనం ఎన్ని చెప్పినా ఎప్పుడు చెప్పినా వినటానికి సిద్ధంగా ఉన్నారు. వినటమే కాకుండా మనకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఒకసారి యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆ యొక్క 19వ వచనం మనం చూసినట్లయితే, 18, 19 వచనాలు చూసినట్లయితే, నీ యొక్క పాపం ఆ యొక్క కెంపు వల్ల ఎర్రగా ఉన్న తెల్లగా చేస్తాను. అయితే ఆయన చెప్పేది ఏంటి, నా యొద్దకు రండి, మనము ఆ యొక్క విషయాల్ని చర్చించుకుందాం, ఆ విషయాల్ని మనం చర్చించుకుందాం. నా యొద్దకు రండి, కమ్ టు మీ అండ్ విల్ రీజన్ టుగెదర్. అంటే మనము ఆ విషయాల గురించి తెలుసుకుందాం, ఆ విషయాల గురించి చర్చిద్దాం. ఏ విషయాలు? మన అవసరాలు, లేకపోతే మన యొక్క పాప జీవితం మళ్ళీ మారాలంటే, మనకు రక్షణ కావాలంటే. కనుక ఆయన ఏమంటామంటే, మనం ఈ యొక్క దీన్ని, ఆయన డిక్టేటర్ కాదు, అంటే నియంత కాదు. ఆయన ఏమంటున్నాం, ఆయన ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటున్నారు, డెమోక్రటిక్. అంటే ఎవరు ఏది చెప్పినా సరే వినటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ఎంత తగ్గింపో చూడండి, ఎంత సాత్వికమో చూడండి. మనలో అనేక సమస్యలు ఉన్నాయి, మరి ఆ సమస్యలన్నీ ఆయన దగ్గర పట్టుకెళ్తున్నాం. మనం తీర్చుకోలేని సమస్యలన్నీ కూడా, వాటన్నిటిని కూడా వినటానికి సాత్వికంగా ఓపికగా ఆయన వింటున్నారు. వింటమే కాకుండా మనకు సహాయం చేస్తున్నారు. కనుక మీ యొక్క సమస్త సమస్యలు తోటి నా దగ్గరికి రండి, వాటిని గురించి మనం వివరంగా చర్చించుకుందాం, వివరంగా మాట్లాడుకుందాం. అప్పుడు మీకు దానికి కావలసిన ఆ యొక్క విరుగుడు, దానికి కావాల్సిన సమాధానాన్ని నేను ఇస్తానంటున్నారు. ఇది ప్రభు మనకిస్తున్న గొప్ప అభయం. యేసు ప్రభులు ఎంత ఆ యొక్క గొప్ప విషయం ఉందో చూడండి, ఎంత గొప్ప విషయం ఉందో చూడండి. యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినట్లయితే, ఆయన అంగీకరించినట్లయితే, అప్పుడు మనకి ఆధ్యాత్మిక విశ్రాంతి దొరుకుతుంది, పాపపు క్షమాపణ దొరుకుతుంది. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటున్నామో, లేకపోతే పాపాలు క్షమాపణ దొరుకుతుందో, ఆ భారం అంతా పోతుంది, పాప భారం. అప్పుడు మనం తేలికైపోతున్నాం, అంటే మనకు విశ్రాంతి ఉంటుంది. మరొకటి ఏమిటి, యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లయితే మనకి ఆ యొక్క ఆత్మఫలాలు మనలో ఫలిస్తాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లయితే మనకు కలిగే లబ్ధి ఏంటి, కలిగే లాభం ఏంటంటే, మనకి ఆయన ఆ యొక్క ఆత్మఫలాలను ఇస్తారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి, మనం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఎవరిని కూడా ఆయన త్రోసివేసేవాడు కాదు. ఎన్నడూ ఆయన త్రోసివేయడు ఎవరిని కూడా. ఎంత పాపి అయినప్పటికీ ఆయన త్రోసివేయడు. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన సహాయం కోరినప్పుడు, అంతేగాని మనం ఆయన దగ్గరికి రాకుండా, లేకపోతే ఆయనకు దగ్గరికి వచ్చినా సరే ఏదో మనకి ఏది అవసరం లేనట్టు ఆయన దగ్గర మన యొక్క పాపాలు బలహీనతలు ఆయనకు తెలియనట్లుగా మనం ఏదో నటించేస్తూ ఉన్నట్లయితే, దాని వలన మనకు లాభం లేదు. మనకు లాభం కలగాలంటే ఏం చేయాలా? తగ్గించుకోవాలా, ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం. తగ్గించుకోవాలా, ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం. తర్వాత ఆయన వేడుకోవాలి, నాకు సహాయం చేయి ప్రభు అని. కనుకనే అడుగుడి ఇవ్వబడిన అంటున్నారు మత్తయి 7:7లో. వెతకడి దొరకను, తట్టుడి తెరవబడును. కనుక మనం ఆయన వెతుకుతూ ఆయన దగ్గరికి వెళ్ళాలా. ప్రభు కోరుకునేది ఏంటి? నా యొద్దకు రండి మీరు. అంతేగాని మీరు పాపులు, లేకపోతే మీరు ఎంతో దుర్మార్గ కార్యాల్లో ఉన్నారు, నా దగ్గరికి రావద్దు, మీరు దూరంగా ఉండండి అంటం లేదు. లేకపోతే ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం, ఎవరికైనా కాస్త కరోనా వచ్చిందనుకోండి, మరి ఏం చేస్తున్నాం, వాళ్ళు కరోనా వచ్చిందని తెలిస్తే వారికి దూరంగా ఉంటున్నాం. ఒకవేళ ఏదైనా పని మీద కాస్త దగ్గరికి రావాలనుకుంటే, కాస్త దూరంగా ఉండండి, మీ కరోనా వచ్చి మొన్నే కదా తగ్గింది, కాస్త దూరంగా ఉండండి, లేకపోతే ఫోన్ చేయండి సరిపోతుంది. అంటే ఏంటి? వారిని దగ్గరికి రానివ్వట్లేదు మనం. దేవుడు ఏమంటున్నారు? మనకి ఇన్ని పాపాలు ఉన్నప్పటికీ దగ్గరికి రమ్మంటున్నారు. ఆయన పరిశుద్ధుడు, పుణ్యాత్ముడు. ఆయన దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను సాత్వికుడిని, నేను దీనుని. మరొకటి ఏం చెప్పారు ఆయన?
ఆ రోజుల్లో ఉన్న ఆ యొక్క పరిసయ్యులు. ఇది మత్తయి సువార్త 23 అధ్యాయం 23 వచనం. మత్తయి 23, 23లో 23 అధ్యాయంతో సమయం ఉన్నప్పుడు చదవండి. ఆ యొక్క పరిసయ్యులు పైకి మాత్రం ఎలా ఉన్నారు? ఎంతో భక్తుల్లా కనపడుతున్నారు. ప్రభువారు అన్నారు, మీరు జీలకర్రలో ఆవాల్లో కూడా దశంభాగం ఇచ్చేస్తున్నారు. అంటే చిన్న చిన్నాటిలో చాలా నమ్మకంగా ఉంటున్నారు. ఇది ఆవాలు కొద్ది చిన్న చిన్నవి ఉంటాయి, జీలకర్ర అంటే చిన్న చిన్నవి ఉంటాయి. వాటికి కూడా అవి పండితే వాళ్ళకి వాటిల్లో కూడా దశంభాగాలు ఇస్తున్నారు. మంచిది, దశంభాగం ఇవ్వాలి, దేవుంది అది. కానీ ఆ పని మాత్రం చేస్తున్నారు, కానీ వారి మనసుల్లో మాత్రం హృదయశుద్ధి లేదు. కనుక ప్రభువారిని ఏమని సంబోధించారు? మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా పైకి మాత్రం ఎంతో భక్తుల్లాగా, పైకి మాత్రం ఎంతో నీతిమంతుల్లాగా, పైకి మాత్రం ఎంతో విశ్వాసలాగా కనిపిస్తున్నాం బయటికి. మన మనసులు ఎలా ఉన్నాయి? మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధమైన ఆలోచనల, పాపపు ఆలోచనల? మన యొక్క జీవితాలు, మన ఆలోచనలు ఆ యొక్క పాపపు పెంట కుప్పలాగా ఉన్నాయి ఏకంగా లోన. బయటకు మాత్రం కనిపించట్లేదు. ఆ యొక్క సమాధి అవనట్లేదు, అంతా కూడా దుర్వాసన, ఎముకలు అలా వస్తుంది. అయితే పైకి మాత్రం తెల్లగా ఉంది. అందుకని ప్రభు అన్నారు, మీరు సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు. పైకి మాత్రం తెల్లగా ఉన్నారు, కానీ లోన మాత్రం అంత దుర్వాసనే. అంటే మన జీవితాలు, మన అందరి జీవితాలు అంతే. కారణం ఏంటి? అందరూ సమంగా పాపం చేసి ఆయన మహిమను పొందలేకపోతున్నారని రోమీలకు రాసిన పత్రిక 3:23లో చెప్పబడ్డది. పైకి మనం భక్తుల్లాగా ఉండొచ్చు, లేకపోతే అన్నీ కూడా చక్కగా చేయొచ్చు, కానీ మన యొక్క లోన విధానం చాలా కుళ్ళిపోయింది. ఇది ప్రభు అన్నారు, నా యొద్దకు రా, నీకు నేను ఆ యొక్క స్వస్థత ఇస్తాను, ఆధ్యాత్మిక స్వస్థత ఇస్తాను అంటున్నారు. కనుకనే మనకి యేసు ప్రభు చెప్పారు, ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు ఆయన మనకు చెప్పింది ఏంటంటే, ఈ లోకంలో మనకి విశ్రాంతి దొరకటం లేదు, ఆధ్యాత్మిక విశ్రాంతి. యేసు ప్రభు అన్నారు మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. 9వ అధ్యాయం 9వ వచనం నుంచి మీరు చదివినట్లయితే ప్రభువారు అన్నారు, నన్ను మీరు పిలవండి. అంటే యేసు ప్రభువారు మత్తయి గారు, ఇంగ్లీష్లో మాథ్యూ అంటున్నాం, ఆయన షాపులో ఉన్నాడు. ఆయనకు ఒక పని చేసుకుని ఆ యొక్క వ్యాపారం ఉంది. అక్కడ ఆయన లెక్కలు పెట్టుకుంటున్నాడు, లెక్కలు వేసుకుంటున్నాడు. ఆ యొక్క అకౌంట్లు, డబ్బులు అన్నీ కూడా లెక్కలు వేసుకుంటే ప్రభువారు అన్నారు, వచ్చి నన్ను వెంబడించు అనగానే ఆయన వ్యాపారం విడిచిపెట్టేసి, ఆ డబ్బులు పద్దులు అవన్నీ విడిచిపెట్టేసి ఆయనతో వచ్చేసారు. అప్పుడు యేసు ప్రభు వారికి ఆయన విందు చేస్తే యేసు ప్రభు వారు అక్కడ భోజనం చేస్తున్నారు. అప్పుడు ఈ యొక్క పరిసయ్యులు వచ్చారు. పరిసయ్యులు అంటే వారు సమాజంలో చాలా నీతిమంతులుగా ఉన్నట్టుగా నటించేవారు అనమాట. వారు వస్త్రాలు వేసుకోవటం, వారి మాట, వారి తీరంతా కూడా ఏదో చాలా భక్తుల్లాగా నటించేవారు ఆ రోజుల్లో. అయితే వారు అన్నారు యేసు ప్రభు యొక్క శిష్యులతోటి, ఏంటి మీ గురువుగారికి తెలియదా? ఆ యొక్క వ్యాపారస్తులతో, ఆ సుంకర్లతో ఉంటున్నాడు ఆయన, వాళ్ళింటికాడ భోజనం చేస్తున్నాడు, వాళ్ళు ఎలాంటి మోసాలు చేశారని తెలీదా అన్నారు. అప్పుడు ఆ యొక్క యేసు ప్రభు వారు వారిని ఉద్దేశించి ఈ విధంగా చెప్పారనమాట. ఏమని? ఒక అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి, రోగికి కావాలా వైద్యుడి యొక్క సహాయం. ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదు కదా. కనుక ప్రభు ఏం చెప్పారు? నేను పాపుల కొరకు వచ్చాను ఈ లోకానికి, వారు రక్షించడానికి వచ్చాను, నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాను నేను అన్నారు ప్రభు. కనుక యేసు ప్రభు వారు మాత్రమే ఈ విశ్వంలో పాపులమైన మనకు ఆధ్యాత్మిక విశ్రాంతి, శారీరక విశ్రాంతి అవన్నీ కూడా ఆయనే దయచేయగలరు. అంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆధ్యాత్మిక విశ్రాంతి. శారీరక విశ్రాంతి అలసిపోయినప్పుడు కాసేపు నిద్రపోయామనుకోండి, ఆ అలసట తీరిపోతుంది. ఆధ్యాత్మిక అలసట, ఆధ్యాత్మిక భారం యేసు ప్రభు పాపాలు క్షమించి ఆయన రక్తంలో మన యొక్క పాపాలను కడిగితేనే తప్ప మనకి ఆధ్యాత్మికంగా విశ్రాంతి దొరకదు. కనుక యేసు ప్రభు ఇస్తున్న ఆ ఆఫర్ ఏమంటున్నాం?
ఫ్రీ ఆఫర్ అంటున్నాం దీనిలో ఈ రోజుల్లో. ఫ్రీ ఆఫర్ ఇచ్చేస్తున్నారు ఆ యొక్క ఫోన్ వాళ్ళు అంటున్నాం. ఫ్రీ ఆఫర్ ఇక్కడ ఏంటి? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నారు. అయితే యేసు ప్రభు చెప్పింది ఏంటి? 29వ వచనం కూడా చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఆయన అన్నారు, నేను సాత్వికుడును దీనును, నా యొద్దకు వచ్చి మీరు నా కాడిని ఎత్తుకుని ఉన్నట్లయితే నా కాడి తేలికైనది. అంటే కాడి అంటే దేని గురించి చెప్తున్నారు ఆయన? మరి యేసు ప్రభు వారు ఆయన సువార్త ప్రారంభించకముందు ఆయన వడ్రంగి పని చేసేవారు. ఆ వడ్రంగి పని చేసేటప్పుడు చాలా ఆ యొక్క కాడిని చేయటం, కుర్చీలు చేయటం ఇలాంటివి చేసేవారు. నా కాడిని మీరు తీసుకోండి అంటే, అయితే నా దగ్గర కొనుక్కోండి, నా మంచి కాడీలు నేను అందరికంటే మంచి చెక్కతో చేస్తున్నానని కాడి గురించి చెప్పలేదు. కాడి అంటే మనందరికీ కూడా ఇటీవల కాలంలో ఈ యొక్క అధునాతనమైన దినాల్లో ముఖ్యంగా నగరాల్లో పట్టణాల్లో కాడి గురించి ఎక్కువగా మనం పట్టించుకోవట్లేదు. లేకపోయినట్లయితే దాని గురించి ఎక్కువ ఆలోచన చేయట్లేదు. గ్రామాల్లో ఉండేవారికి ఈనాటికి కూడా ఎద్దుల బళ్ళు వాడుతున్నారు, లేకపోతే ఆ యొక్క నాగలతో పొలాన్ని దున్నుతున్నారు. అప్పుడు ఆ యొక్క పొలాన్ని దున్నాలనుకోండి, 2 ఎద్దులు కావాలా. ఒక్క ఎద్దుతో పొలం దున్నలేరు కదా, 2 ఎద్దులు కావాలా. ఆ 2 ఎద్దుల్ని కూడా ఒక తాటి మీద నడిపించడానికి కాడి పెడతారు. దీన్ని ఇంగ్లీష్లో యోక్ అంటున్నాం. అయితే ఆ యొక్క కాడి, అలాగే బండి కడుతున్నారు, ఎద్దుల బండి కడుతున్నారు. అయితే మా చిన్నప్పుడు మా తాతయ్య గారు బండి ఉండేది, ఆ యొక్క ఎద్దుల బండి. ఆ ఎద్దుల బండిని ఆయన తోలుతూ మేము చిన్నవాడిని, అప్పుడు చూపు ఉండేది నాకు. ఆయన బండి ఎక్కడికైనా సరే తోలాలంటే తోలేటప్పుడు నన్ను ఆ యొక్క ముందు కూర్చోబెట్టేవారు. కూర్చోబెడితే అతను చూస్తూ ఉండేవాడిని, చిన్నవాడిని కాబట్టి. చూస్తుంటే ఆయన అనేవారు, ఈ యొక్క వెలపటెద్దు దాపటెద్దు అనేవారు. అట్లా అర్థం ఆ రోజుల్లో తెలియదు నాకు. అయితే ఏంటి, కుడి పక్క నుండి ఎద్దు, ఎడం పక్క నుండి ఎద్దు అనమాట. అప్పుడు ఆయన తక్కిన వాళ్ళతో చెప్తూ ఉండేవారు, ఏమని, ఎప్పుడు కూడా మీరు దాపటెద్దు కొంచెం బలంగా ఉండాలా, అది బాగా అనుభవం ఉన్నది ఉండాలా, ఎలపటెద్దు ఎలాగున్నా పర్లేదు, కానీ దాపటెద్దు మాత్రం అంటే కుడి పక్కన కట్టే ఎద్దు మంచి బాగా ఉండాలా. ఏంటి ఒక ఎద్దు బాగా పని తెలిసి లేకపోతే కాస్త బలంగా ఉండి బరువు లాగగలిగింది ఓ పక్కన ఉన్నట్లయితే కుడి పక్కన, ఎడం పక్కన ఉన్నది కాస్త అనుభవం లేకపోయినా కాస్త బలహీనంగా ఉన్నా అది భరించుకోగలదు. అంటే ఒక కాడిని ఇద్దరు 2 ఎద్దులు కలిసి లాగాల. అలాగే ప్రభువారు నా కాడిని ఎత్తుకో అంటే భారం అంతా నువ్వే మొయ్యాలనలేదు ఆయన. ఆయన ఒక ప్రక్కన ఉంటున్నారు కాడికి, నీవు ఒక ప్రక్కన ఉండాలా. ప్రియ సోదరి సార్, మనం ఒక ప్రక్కన ఉండాలా. అంటే నువ్వు వ్యక్తిగా నీవు ఒక ప్రక్కన. అయితే ఆ యొక్క కాడిని, ఆ బరువంతా కూడా భారాన్నంతా మోసేది ఆయన. కనుక నా యొద్దకు రండి, నా కాడిని ఎత్తుకోండి, ఇది తేలికైనది. కారణం ఏంటి? ఆయన బరువంతా మోస్తున్నారు, ఆ భారం అంతా ఆయన చూసుకుంటున్నారు. కాబట్టి మనం మోసేది తక్కువగానే ఉంది. మనం మోసేది ఆ భారం మన మీద తక్కువ పడుతుందన్నమాట. కనుక ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి ఆధ్యాత్మికంగా. ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మన భారం అంతా తొలగించేస్తున్నారు. అది ఏ భారమైనా సరే, ముఖ్యంగా పాప భారం, అలాగే మనకున్న అనారోగ్య భారం, మనకున్న ఆర్థిక భారం. ఆ ప్రభు చెప్పేది ఏంటంటే, నా యొద్దకు రా, నా కాడిని ఎత్తుకో. అంటే ఆయన ఒక ప్రక్కన కాడిని కాస్తారంటే కాడిని మోస్తారు, మనం అవతల ప్రక్కన ఉండాలన్నమాట. నీవు లేకపోతే నేను ఒక వ్యక్తిగతంగా మోసినట్లయితే ఆ బరువంతా, ఆ యొక్క ఒడిదుడుకులన్నీ కూడా ఆయన చూసుకుంటారు. కనుక ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన కాడి ఎత్తుకున్నట్లయితే మనకి పాప భారం తొలగిస్తానంటున్నారు, మనకు అనారోగ్య భారం తొలగిస్తారు, తర్వాత మనకున్న ఆర్థిక భారాలు తొలగిస్తారు. మనకున్న ఏ భారం ఉన్నా సరే, ఆ కుటుంబ భారం, లేకపోతే సామాజిక భారం, లేకపోతే నీవు పనిచేస్తున్న ఆ ఆఫీసు భారం, లేకపోతే నీకున్న పొలం భారం, ఏ భారం ఉన్నది ప్రియ సోదరులారా, మొట్టమొదటి అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది పాప భారం తొలగించబడినట్లయితే మనకు రక్షణ ఉంది, ఆ యొక్క నిత్య జీవం ఉంది. దాంతోపాటు తక్కిన భారాలు ఏదైనా సరే ఈ లోకంలో వాటన్నిటినీ కూడా తొలగించగల శక్తి, సత్తా యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. కనుక ప్రభు చెప్తున్నది ఏంటంటే, నా యొద్దకు రా, నా కాడిని ఎత్తుకో, అది చాలా తేలికైంది. దాని ద్వారా నీవు విశ్రాంతి పొందుతావు.
విశ్రాంతి పొందుతావు. కనుక మనకి ఆధ్యాత్మిక విశ్రాంతి, తర్వాత తక్కిన విషయంలో ఏ రకమైన భారం ఉన్నప్పటికీ ఆ రకంగా ఆ విషయంలో మనకి విశ్రాంతి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక ఆయన దగ్గరికి వస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? ఆయన దగ్గరికి వచ్చేవారిని ప్రతి వారిని కూడా ఆయన చేర్చుకుంటారు. ఆయన మనల్ని త్రోసివేసే దేవుడు కాదు, మనల్ని తిరస్కరించే దేవుడు కాదు. ఎప్పుడు వెళ్ళినా ఏ భారంతో వెళ్ళినా సరే ఆయన మనకు సహాయం చేస్తారు. మనందరికీ తెలుసు ఇశ్రాయేలీలు వారికి 2 విషయాలు వారికి వాగ్దానం చేశారు. ఒకటి, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి, కానాను దేశానికి తీసుకెళ్తానన్నారు. అంటే సమృద్ధిగా. నిజానికి అక్కడ పాలు తేనె ఒక కాలువలాగా ఒక నదిలాగా ప్రవహించట్లేదు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే సమృద్ధిగా అన్నీ మీకు ఇస్తాను, మీకు కావాల్సిన ఆహారము పాడి పంటలు అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి, ఎప్పుడు కూడా మీకు లోటు రాకుండా ఉంటుంది అని వాగ్దానం. రెండోది ఏంటి, మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు. ఏ విశ్రాంతి? ఈ యొక్క ఈజిప్ట్లో, ఐగుప్తులో వారు రోజు కూడా ఇటుకలు చేసి ఎంతో శారీరకంగా కష్టపడిపోతున్నారు. అంత పని చేస్తున్నప్పటికీ కష్టపడి ఆ యొక్క ఈజిప్ట్ నాయకులు, లేకపోతే ఆ యొక్క బంటా మేస్త్రులు అంటారు కదా మన ఊరిలో, అంటే ఆ పని చేసేవారి మీద అధికారులు అనమాట, పని చేయించేవారు అనమాట. వారిని ఇష్టం వచ్చినట్టు తిట్టేయటం, కొన్నిసార్లు కొట్టేయటం కూడా చేసేవారు. వారి మీద తిరుగుబడటానికి లేదు, వారిని ఏమంటానికి లేదు. అలాగన్నట్లయితే ఇంకా శిక్ష ఎక్కువ పడిపోతుంది, లేకపోయినట్లయితే వారిని జైల్లో వేసేస్తారు, లేకపోతే చంపేస్తారు కూడా. వారిని ప్రశ్నించేవారు లేరు, కారణం వారు పాలకులు వాళ్ళు. కనుక ఈజిప్ట్లో ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో శ్రమలు పడ్డారు వారు. నీవు కూడా ప్రియ సోదరి సోదరుడా, నీవు పనిచేసే ఆ యొక్క పొలం పనిలో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుంటే నీతో పని చేయించుకుంటున్న ఆ రైతులు, లేకపోతే ఆ కామందులు, లేకపోతే ఆ యొక్క బిల్డింగ్ కట్టించుకుంటున్న ఆ యజమానులు, ఒక బిల్డింగ్ కట్టేయటానికి ఏదో నువ్వు పని చేస్తున్నట్లయితే వాళ్ళకి ఆ ఇటుకలు మోయటానికో ఇసుక మోయటానికో ఏదో దానికి నువ్వు పనికి వెళ్తున్నావు. కాబట్టి ఏదో పని చేసుకుంటే మరి 4 డబ్బులు వస్తాయి, కాబట్టి మన జీవితం మన కుటుంబం మరి ముందుకు సాగాల, జీవితం బండి ముందుకు వెళ్ళాలా. లేకపోయినట్లయితే ఏదో చిన్న ఉద్యోగం, ఆ ఉద్యోగంలో ఆ పై అధికారులు వేధింపులు ఉన్నాయా, ఆ పై అధికారులు నిన్ను ఇక నుంచి నీళ్ళు తాగనివ్వట్లేదా, అంటే ఎక్కువ బాధ పెట్టేస్తున్నారా? బాధ అంటే ఆ పని చేయి ఈ పని చేయి, ఇంక విశ్రాంతి లేకుండా. కొన్నిసార్లు కొంతమంది ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే, వారు ఎవరు కూడా సుఖంగా ఉండటం, లేకపోతే శాంతి సమాధానంతో ఉండటం వారికి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏదో రీతిగా వాళ్ళని శ్రమ పెట్టాలా, ఏదో మాట అనాలా, తర్వాత కూర్చొని ఇవ్వకూడదు, ఏదో పని చేయించాలి వాళ్ళ చేత. అలాగే ఉంటుంది వాళ్ళ యొక్క పద్ధతి. నీవు కూడా దేవుని బిడ్డగా అలాగే నీ దగ్గర పనిచేస్తున్నావు, లేకపోతే నీ పొలంలో పనిచేస్తున్నావు, లేకపోతే నీ యొక్క వ్యాపారంలో పనిచేస్తున్న వారిని కూడా అలా వేధిస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? ఈజిప్ట్లో అలా వేధించారు వారిని. కనుకనే ప్రభు ఏమంటున్నారు, మీకు విశ్రాంతిని ఇస్తాను నేను. మీకు సమయం ఉన్నప్పుడు ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదువు చూడండి. వారికి విశ్రాంతి దొరకలేదు. అయితే ఏంటి? దేవుని నమ్మలేదు కనుక, దేవుని చెప్పినట్టుగా జీవించలేదు కనుక, దేవుని మీద విశ్వాసంతో ఆధారపడలేదు కనుక ఆ యొక్క ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అక్కడే అలాగే తిరగవలసి వచ్చింది అరణ్యంలో. 40 రోజుల్లో వెళ్ళిపోవాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలుగా ప్రభు మార్చేశారు. దీనివలన వారి అవిధేయత వలన, దేవునికి లోబడకుండా ఉండటం వలన. కనుక వారు ఆ విశ్రాంతిని పొందలేకపోయారు. కానీ ఎవరు పొందారు దాన్ని? వారి యొక్క బిడ్డలు. ఈజిప్ట్లో బయలుదేరిన వారు ఇద్దరే, యెహోషువ కాలేబు మాత్రమే చేరారు. తక్కిన వారు అందరూ కూడా ఆ అరణ్యంలోనే గతించిపోయారు. కారణం దేనికి? దేవుని మీద విశ్వాసంగా ఆధారపడలేదు, దేవుని మీద విశ్వాసం ఉంచలేదు, దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. కానీ వారి చిన్న బిడ్డలు వారు పొందారు ఆ యొక్క వాగ్దానాన్ని. ఆ యొక్క వాగ్దాన భూమిలోకి వెళ్ళారు. తర్వాత వారికి విశ్రాంతి కలిగింది. అంటే ఏంటి? రోజు నడకే కదా విశ్రాంతి దినాన్ని తప్ప, రోజు కూడా వారికి ప్రయాణమే. తర్వాత మళ్ళీ మధ్యలో అప్పుడప్పుడు యుద్ధాలు కూడా వచ్చి ఇటువంటి భారం లేకుండా పోయింది. ఇక ఈ యొక్క లోకంలో మనం జీవించినంత కాలం కూడా ఏదో రకమైన కష్టపడుతూనే ఉండాలి, ఏదో రకమైన కష్టం చేస్తూనే ఉండాలి. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా
అటువంటి కష్టాల్లో ఉన్నావా? అటువంటి ఇబ్బందుల్లో ఉన్నావా? ప్రభు వాగ్దానం చూడండి, నా యొద్దకు రా ఆజ్ఞాపిస్తున్నారు ఆయన. నా యొద్దకు రా. ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి క్షేమము, మనకి మేలు. ఆ విధంగా మనం దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన కుమారుడిగా, కుమార్తెగా, ఒక సేవకుడిగా కాదు ఆయన చూసేది మనల్ని, లేకపోతే ఒక కూలివాడిగా కాదు మనల్ని ఆయన పరిగణించేది. ఆయన సొంత కుమారుడిగా, ఆయన సొంత కుమార్తెగా. అంటే ఆయనకున్న ప్రతి దానిలో ఒక హక్కుదారిగా చేసేస్తున్నాడు మనల్ని ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే. కనుకనే పరలోకం త్వరలో మన పరలోకం తీసుకెళ్తున్నారు. దేనికి? మనల్ని ఎందుకు తీసుకెళ్ళాలా? మనం ఏమన్నా దాని కొరకైనా ప్రోకలాడామంటే ఏమీ లేదు. మనం ఆయన నమ్మినట్లుగా ఆయన చెప్పినట్టు చేస్తున్నాం అంతే. ఆయన అంటున్నారు, ఈ లోకంలో కాదు, నేను పరలోకం తీసుకెళ్ళిపోతాను. ఈ లోకంలో మరణం ఉంది, దుఃఖం ఉంది, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కరోనా వచ్చేసింది, తర్వాత ఈ వరదలు వచ్చేసాయి, కరువులు వచ్చేసాయి, సరిగా జీవితాలు సరిగా సాగటం లేదు. పక్కింటికి వెళ్ళాలన్నా సరే మనకు కుదరట్లేదు, భయం వేసేస్తుంది. ఎవరైనా వచ్చినట్లయితే మనం చూడటానికి మళ్ళీ భయం వేస్తుంది, వాళ్ళు ఏ కరోనా పట్టుకొచ్చారని. ఎంత ఆందోళన సంబంధించిన జీవితంలో జీవిస్తున్నాం మేము. ఆందోళనకరమైన జీవితాల్లో ఉన్నాం మనం అందరం కూడా. వాటన్నిటి నుంచి కూడా తొలగిస్తానంటున్నారు, విశ్రాంతి ఇస్తానంటున్నారు. మనకి ఏం కావాలి ఇంకా? పోనీ దానికి ఏమన్నా డబ్బుకు చాలా ఖర్చు అయిపోతుందండి ఆ విశ్రాంతి ఆయన దగ్గరికి వెళ్తేనే. కొన్నిసార్లు అంటారు, ఆయన వైద్యం బాగా చేస్తారండి డాక్టర్ గారు, కానీ బిల్లు ఎక్కువ వేసేస్తారండి, ఆయన మనం తట్టుకోలేమండి అంటారు కొన్నిసార్లు కొంతమంది. ఆ యొక్క పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే, అంటే నిపుణులైన దగ్గర, ఆ యొక్క వైద్యుడి దగ్గరికి వెళ్ళాలంటే. యేసుప్రభు దగ్గర అటువంటి స్థితి లేదు కదా. యేసుప్రభు దగ్గరికి మనం రావాలంటే ఖర్చు ఏమీ లేదు. ఇంకా ఎలా ఉంది? మనం ఆయన దగ్గరికి వెళ్తే మనం లబ్ధి పొందుతున్నాం. ఆయనకి ఒక పైసా కలిసి రాదు మనం వెళ్ళటం వలన. మనకి ఆ కలిగే ఆ దీవెనలన్నీ, మేళ్ళన్నీ, ఆ లబ్ధి అంతా కూడా మనకు వస్తుంది. శారీరక లబ్ధి, ఆధ్యాత్మిక లబ్ధి కూడా, నిత్యజీవం దొరుకుతుంది. తర్వాత ఈ లోకంలో కూడా మన అవసరాలన్నీ ఆయన చూసుకుంటున్నారు కదా. కారణం ఆయన మన తండ్రి, మనం పుట్టించిన వాడు, ఆయన పోషించేవారు ఆయన. మన అవసరాలన్నీ ఆయన చూసుకుంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎంతో అర్థవంతమైన విషయం మనకి. నా యొద్దకు రా, నీ భారం అంతా తొలగిస్తాను, నేను సాత్వికుడు, నేను దీనుని. కనుక మనం కూడా ఏం చేయాలా? ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలు కానీ, విశ్వాసులుగా మనకు కూడా అటువంటి సాత్వికమైన జీవితం కావాలి. మనకు కూడా అటువంటి దీనత్వం గల జీవితం కావాలి. అటువంటి జీవితాలు మనలో ఉండాలి. అయితే మనకున్న డబ్బును బట్టి, లేకపోతే సాత్వికం అంటే, దీనత్వం అంటే ఏంటి? దానికి వ్యతిరేకం ఏంటి? గర్వం. చాలాసార్లు మనం ఏం చేస్తున్నాం? మనకున్న ఆ పదవుని బట్టి, లేదా మనకున్న ఎక్కువ చదువుని బట్టి, లేదా మనకున్న ఆ యొక్క డబ్బుని బట్టి, మనకున్న మంచి ఇల్లుని బట్టి, మనకున్న మంచి వాహనాన్ని బట్టి, లేదా మనకున్న పలుకుబడిని బట్టి ఎంతో గర్విస్తూ ఉంటాం. దేవుని బిడ్డలుగా ఆయన సాత్వికుడు కనుక, ఆయన దీనుడు కనుక, దీన మనసు కలగవాడు కనుక, మనకు కూడా అటువంటి సాత్వికము అంటే తగ్గింపు జీవితం, అటువంటి దీనుడిగా ఉండే స్థితి మనకి ఎంత కలిగినా సరే. అయితే కొన్నిసార్లు అంటారు కొంతమందిని చూసి, అయ్య బాబా ఆయనకి అంత డబ్బు ఉన్నా సరే ఎంత సింపుల్గా ఉన్నాడో చూడండి, ఆయన మాట తీరు కానీ, ఆయన వస్త్రధారణ కానీ అసలు గొప్పవాళ్ళలాగే కనపట్టలేదు అంటారు. అంటే అంత తగ్గింపు ఉందని. యేసు ప్రభు వారు ఈ లోకం అంతటికీ కూడా సృష్టికర్త, ఈ లోకం అంతటికీ కూడా ఆయన పరిపాలకుడు, అంటే రాజుగారు. సమస్తం ఆయనదే ఈ విశ్వంలో. అంత ఉండి కూడా ఎంతగా తగ్గించుకున్నారో చూడండి. ఆయన సాత్వికుడు, దీనుడు. ఎంతవరకు తగ్గించేసుకున్నారు? ఈ లోకంలో సిలువ మరణం పొందే వరకు కూడా తగ్గించేసుకున్నారు. మనం కూడా అటువంటి తగ్గింపు జీవితం, అటువంటి సాత్విక జీవితం, అటువంటి దీనత్వం మనలో ఉన్నట్లయితే, మనకి ఏది ఉన్నప్పటికీ ప్రభువుకి మహిమిచ్చి తగ్గింపు జీవితం కలిగి ఉన్నట్లయితే, దాని ద్వారా అనేక మంది ప్రభువు తట్టుకు ఆకర్షించబడతారు. ఒకవేళ ప్రభు పేరు చెప్పుకొని, లేకపోతే క్రైస్తవుడిగా విశ్వాసంగా ఉంటూనే మనం గర్వంగా జీవించామనుకోండి, ఏదో ప్రభు నమ్ముకున్నాడు అంటాడు, కానీ ఆయనలో ప్రభువుల లక్షణాలు, యేసు ప్రభు లక్షణాలు ఒక్కడ కూడా కనపట్టలేదండి. ఎప్పుడు చూసినా గర్వంగా మాట్లాడతారు, ఎవరిని కూడా లెక్క చేయడైనా, లేకపోతే ఈ వ్యక్తి ఎవరిని లెక్క చేయదు అన్నట్లుగా దేవునికి అపకీర్తి వచ్చేలాంటి జీవితాలు జీవిస్తున్నాం చాలామంది. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని నాలో దేవునికి అపకీర్తి తెచ్చే జీవితం ఉన్నదా, లేకపోతే దేవునికి మహిమ తెచ్చే, ఘనత తెచ్చే ఆ జీవితం ఉన్నదా? అలాంటి జీవితం మనకు కావాలి. కనుక ప్రభు దగ్గరికి వచ్చి ఆ యొక్క ఆధ్యాత్మిక విశ్రాంతి పొంది
ఆయన మన భారం అంతా కూడా మోస్తానంటున్నారు. కనుకనే మనకి మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, నీకున్న భారమంతా ప్రభుపై మోపు, ఆ భారమంతా ఆయన మోస్తారు. కనుక నీకు ఏ భారం ఉన్నా సరే ఈ లోకంలో, ప్రభువా నేను ఈ భారాన్ని మోయలేను, నాయన మీరే దీన్ని మోయండి, మీరే తీసుకోండి ప్రభు ఈ భారాన్ని అంటే, తప్పకుండా అది ఎటువంటి భారమైనా ఎంత భారమైనా సరే ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించేసిన దేవుడు, ఆ భారాన్ని ఆయన మోస్తారు. చాలాసార్లు చూస్తున్నాం, ఈ మరి కరోనా కాలంలో అది లేదు. ఆ చిన్నపిల్లలు ఏదన్నా కాన్వెంట్ స్కూల్కి వెళ్తుంటే వారు మొయ్యలేనంత బ్యాగ్ నిండా పుస్తకాలు. అప్పుడు ఏం చేస్తున్నారు, ఆ తండ్రో తల్లో వాళ్ళు మోసి దాన్ని ఆ యొక్క చిన్న బిడ్డను స్కూల్కి తీసుకెళ్తున్నారు. భారం అంతా వాళ్ళు మోస్తున్నారు పాపం, ఆ యొక్క పుస్తకాల భారం అంతా. అలాగే మనకి ఏ భారం ఉన్నా సరే మోయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, ప్రేమగల తండ్రి. కనుక ఆయన దగ్గరికి వద్దాం, ఆయన చెప్పినట్టుగా జీవిద్దాం, ఆయన ఆజ్ఞల వెలుగులో, వాక్యపు వెలుగులో మనం జీవిద్దాం. అప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుంది. అటువంటి విశ్రాంతి కావాలని కోరుకుంటున్నావా ప్రియ సోదరి సోదరుడా? అటువంటి విశ్రాంతి కావాలని కోరుకుంటున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు విశ్రాంతినిస్తారు. ఈ యొక్క విషయాలు, ఈ యొక్క వీడియో, ఈ యొక్క వర్తమానం మీకు తెలిసిన వారితో మీరు షేర్ చేయండి, తెలిసిన వారితో పంచుకోండి. మరి లింక్ పెడతారో లేకపోతే వీడియో వారికి పంపిస్తారో, మీరు ఏ రీతిగా అయినా సరే తర్వాత మన యొక్క యూట్యూబ్ను కూడా ఇతరులకు పరిచయం చేయండి. దాని ద్వారా అనేక మంది దీవించబడతారు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లోకంలో తండ్రి మాకు అనేకమైన భారాలు ఉన్నాయి, ముఖ్యంగా పాప భారం, దాంతోపాటు ప్రభువా ఆర్థిక భారం, సామాజిక భారం, కుటుంబ భారం, నాయన ఆర్థిక భారం, అనేక రీతుల్లో ఇటీవల కాలంలో ఈ ఆరోగ్య సంబంధించిన భారం కూడా ఎక్కువైపోయింది ప్రభువా. ప్రతి భారాన్ని తొలగించగల సత్తా, అటువంటి కృప మీలోనే ఉన్నది తండ్రి. మీరు చెప్పినట్లుగా మీరు పిలుస్తున్నారు మీ దగ్గరికి రమ్మని, మేము దానికి లోబడి మీ దగ్గరకు వచ్చి మీ యొక్క కాడిని ఎత్తుకొని, అది ఎంతో సులువు అన్నారు, మీరు తేలికన్నారు. కనుక మీతో కలిసి మా యొక్క జీవన యాత్ర సాగించే కృప దయచేయండి. మీతో ఆ కాడిని మోసినట్లయితే మా తరపున మీరు అంతా కూడా మోస్తున్నారు. మీతో ఉన్నట్లయితే మేము పరలోకం, ఆ యొక్క మేము ఆ కొరకు ఏర్పాటు చేసిన నిత్య జీవాన్ని పొందగలం ప్రభా. అటువంటి కృప వీక్షిస్తున్న ప్రతి వ్యక్తికి దయచేయమని ఈ నెలంతట్లో మాకు కృప చూపించారు. వందనాలు చెల్లిస్తున్నాం. జూలైలో, ఆగస్టులో అడుగు పెడుచుండగా ప్రభా, ఆగస్టు నెలలో కూడా అనేక సవాళ్ళు మా ముందు ఉంటున్నాయి తండ్రి. అవేంటో మాకు తెలియకపోయినప్పటికీ ప్రస్తుతం ముఖ్యంగా తండ్రి కరోనా 3rd వేవ్ వస్తుందని ఎంతో ప్రభా ఆందోళనకరమైన వార్తలు వింటున్నాం ప్రభా. ఆ యొక్క ఆగస్టు నెలలో మాకు, మా కుటుంబాలకి, మా సంఘాలకి, మా సమాజానికి, మా ప్రాంతానికి, లోకమంతటికి కూడా మీరే భారాలు తొలగించి మమ్మల్ని ఆదుకుని నడిపించమని, ప్రతి అవసరత, ఆధ్యాత్మిక అవసరత, శారీరక అవసరత కూడా రానైన నెలలో మీరే మాకు అనుగ్రహించమని, ఈ నెలలో మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, మా ప్రాంతాలని కాచి కాపాడి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఎవరైతే ఇంకా ప్రభువా ఓదార్పు కొరకు, మీ సహాయం కొరకు మా కుటుంబాలాగా వేచి ఉన్నారు, వారందరినీ ఆదుకుని నడిపించి మీరే మహిమ ఘనత పొంది త్వరలో మీరు వస్తున్నారు తండ్రి. మీ రాజ్యంలో చేరి యుగాలు మేము ఆ నిత్య రాజ్యంలో ఆనందించడానికి నాయన, మీ అందు నిద్రించిన మా ప్రియులు, మా కుటుంబ సభ్యులతో కలిసి ఆ యొక్క మహిమ శరీరంతో మీ సన్నిధిలో కలకాలం ఉండే కృప దయచేయవలసిందని ఈ వీక్షిస్తున్న ప్రతి వారిని, ఈ విషయాలు ఇతరులతో నాయన పంచుకుంటున్నారు, ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు ప్రభు, ప్రతి వారిని దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులారా. ప్రభు కృప అయినట్లయితే వచ్చే వారం ఆగస్టు నెలలో 6వ పాఠంలో మనందరం కలుసుకుంటాం. అంతవరకు మా కొరకు, కుటుంబం కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక.